కడప ఉక్కు కోసం నిరవధిక పోరాటాలు సాగిస్తామని విద్యార్థి యువజన సంఘం నాయకులు తెలిపారు. కడప ఉక్కుపై పార్లమెంటులో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వ్యాఖ్యలు నిరసిస్తూ కడప కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్, ఎద్దు రాహుల్, వీరపోగు రవిలు మాట్లాడుతూ కడప ఉక్కుపైన కేంద్ర వైఖరి దారుణంగా ఉందన్నారు. కడప ఉక్కును టెంకాయల పరిశ్రమగా మార్చారన్నారు. కడప ఎంపీలు కడప ఉక్కు కోసం రాజీనామా చేయాలి. రాష్ట్రంలోని ఎంపీలు కడప ఉక్కు కోసం రాజీనామా చేయాలి. ఎంపీలు కడప ఉక్కు కోసం జిల్లా కార్యదర్శి కడప ప్రధానంగా విభజన హామీలో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర ఈరోజు వినూత్న రీతిలో చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలపడం జరుగుతుంది. ప్రధానంగా మన పార్లమెంటు సమావేశాలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన మా దగ్గర లేదని చెప్పడం, దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు చట్టబద్ధంగా విభజన హామీలలో ఈరోజు కడప ఉక్కు పరిశ్రమను రాసుకున్నా కానీ ఈరోజు గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కడప ఉక్కు కోసం ₹1 నిధులు కేటాయించడం కానీ ఈరోజు ఒక్క ఇటుక పేర్చడంలో కానీ ఈరోజు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు దీన్ని ఖచ్చితంగా ఇంత నిర్లక్ష్యంగా జరుగుతూ ఉన్నా కానీ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు గతంలో ఉన్నటువంటి వైసీపీ అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఈరోజు స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకవైపు వలసలతో, మరోవైపు కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతా ఉన్నారు. తల్లిదండ్రులకు భారంగా లేక బలవన్మరకు పాల్పడుతున్నారు. అయినా కానీ ఇంత దీనస్థితి పాలకులు కల్పించడం లేదా అని చెప్పేసి మేము ఆడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విభజన హామీలో స్పష్టంగా చెప్పినటువంటి కడప ఉక్కు పరిశ్రమను జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే